హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో బియ్యం పిండితో చేసుకునే వడియాల రెసిపీని చూపించబోతున్నాను. ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఈ వడియాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం కొత్తగా కలర్ఫుల్గా బియ్యం పిండితో బీట్రూట్ని కలిపి ఈ వడియాలు చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మరి కమ్మని కరకరలాడే ఈ బియ్యం పిండి వడియాలని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను మీడియం సైజులో ఉన్న 2 బీట్రూట్స్‌ని తీసుకున్నానండి. చిన్నగా ఉంటే 3 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న బీట్రూట్స్‌ని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ముందు వీటిని ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. బీట్రూట్‌ని ఇలా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్‌ని అడుగు మందంగా ఉండే పెద్ద కడాయిలోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి ఒక పెద్ద బౌల్‌తో 1:30 కప్పుల వరకు వాటర్‌ని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో 1:30 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, హాఫ్ టీ స్పూన్ పాపడ్ కార్న్‌ని తీసుకోవాలి. పాపడ్ కార్న్ మనకి ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీగా దొరుకుతుందండి. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే పావు టీ స్పూన్ వంట సోడానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా చపాతీ కర్రతో కానీ లేదా స్పూన్‌తో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా బటర్ పేపర్ పైకి కానీ లేదా తడి కాటన్ క్లాత్ పైకి కానీ ఇలా ఉడికించుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకోవాలి. పిండి వేడిగా ఉండగానే ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత చేతికి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకుంటూ ఇలా వడ షేప్‌లో కానీ లేదా రౌండ్ షేప్‌లో కానీ పిండి ముద్దలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండి ముద్దని ఆయిల్ అప్లై చేసిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని పిండి ముద్దల్లా చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరో పక్కన ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల వాటర్‌ని తీసుకొని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు పిండి ముద్దలు ఉంచిన ప్లేట్‌ని ఇడ్లీ పాత్రలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే పిండి చక్కగా ఉడికింది కదా! ఇలా ఉడికించుకున్న పిండి ముద్దని కొద్ది కొద్దిగా ఇలా మళ్ళీ బటర్ పేపర్ పైకి కానీ లేదా కాటన్ క్లాత్ పైకి కానీ తీసుకోవాలి. పిండి వేడిగా ఉండగానే ఎక్కడ పగులు లేకుండా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటూ ఇలా సిలిండర్ షేప్‌లో చేసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఇలా బాగా కలుపుకొని సిలిండర్ షేప్‌లో చేసుకుంటూ బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వడియాలు పెట్టడం కోసం జంతికల గొట్టంలోకి ఇలా మీడియం సైజ్ రంధ్రాలున్న బిళ్ళని తీసుకొని జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే స్టార్ షేప్‌లో ఉన్న బిళ్ళనైనా తీసుకోవచ్చు. తరువాత సరిపడా పిండిని ఇలా జంతికల గొట్టంలో నింపుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తరువాత వడియాలు పెట్టడం కోసం తడి కాటన్ క్లాత్‌ని ఇలా 2 పొరలుగా వేసి తీసుకోవాలి. కావాలంటే మీరు పాలిథీన్ కవర్‌పై అయినా వడియాలు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత జంతికల షేప్‌లో ఇలా వడియాలని పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఇలా వడియాల్లా పెట్టుకొని 2, 3 రోజుల పాటు గాలికి ఆరనివ్వాలి. మీకు ఎండ వీలుగా ఉంటే ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. లేదంటే ఇంట్లోని ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు.
ఇక్కడ నేనైతే వడియాలని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. ఒక రోజంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత చూస్తే వడియాలు ఇలా చక్కగా ఆరిపోతాయి. ఇలా ఆరబెట్టుకున్న వడియాలని నెమ్మదిగా ఇలా క్లాత్ నుండి సెపరేట్ చేసి తీసుకోవాలి. ఈ వడియాలు తీయడం కోసం క్లాత్‌ని వాటర్‌తో తడపాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా ఇలా క్లాత్ నుండి వచ్చేస్తాయి. ఇలాగే అన్ని వడియాలని తీసుకొని మరొక 2 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. 2 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత చూస్తే వడియాలు ఇలా చక్కగా రెడీ అయిపోతాయి. బీట్రూట్ వేసి చేయడం వలన వడియాలు ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చాయో చూడండి. కావాలంటే మీరు బీట్రూట్‌ని స్కిప్ చేసుకొని కేవలం బియ్యం పిండితో అయినా ఈ వడియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వడియాలని వేడి వేడి ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుందాం. చూడండి ఆయిల్‌లో వేయగానే వడియాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలాగే కావాల్సినన్ని వడియాలని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి వడియాలు రెడీ. ఇలా చాలా సింపుల్‌గా బియ్యం పిండితో వడియాలు పెట్టుకోవచ్చు. ఈ వడియాలని పప్పుచారు సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా తీసుకున్నా, ఈవినింగ్ టైంలో స్నాక్‌లా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.